ఏం పేరండి? కరీంనగర్ ఆటో బండారి సంపత్ పటేల్, కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం కరీంనగర్. గత కాలంలో 15-20 సంవత్సరాల క్రితం ఆటోలు ఎక్కువగా నడిస్తే ఆర్టీసీ బస్సులు నడవక ఆర్టీసీ బస్సు డ్రైవర్లు పోయి ఆర్టీసీ అధికారులకు ఏమని కాంప్లిమెంట్ ఇచ్చారంటే, ఆటో డ్రైవర్లు చేయబట్టే ఆర్టీసీకి లాస్ వస్తుంది, మేము నడపలేము ఈ బస్సులు అని చెప్పి అధికారులకు విజ్ఞప్తి చేస్తే ఆ అధికారులు పోయి పోలీసులను అడిగితే ఆ పోలీసులు అధికారులకు ఏం చెప్పారంటే, ఆటోలు గిట్ట నడవనీయకుంటే వాళ్ళు నక్సలైట్లుగా మారుతారా బాబు, వాళ్ళకే నడతాయి, మీ నడవకుండా ఏం కాదని అప్పుడు అధికారులు చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటోలను నడవకుండా చేసి బస్సులకు మంచిగా రవాణా కల్పించి మమ్మల్ని దిక్కుతోచని పరిస్థితులకు వెళ్ళగొట్టారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మాకు ఇస్తా అన్న హామీలు 12,000 రూపాయలు నేటికి 3 సంవత్సరాలు అవుతుంది. ఏ ఒక్కరు కూడా మనసు విప్పి మాట్లాడడం లేదు. దీన్ని ఏమంటారు? ఇప్పుడు ట్యాక్స్ ప్లేటు లేదు, ఏది బైక్, దాన్ని ఓలా, ఊబర్ అండ్ ర్యాపిడ్గా ఎందుకు ఈ రాష్ట్రంలో మొదలవుతున్నాయో నాకైతే అర్థం లేదు, అర్థం. దయచేసి ట్యాక్స్ ప్లేట్లకే ఇవ్వాలి కదా. ఒక ర్యాపిడో అనేది, ఒక ఓలా అనేది, ఒక ఊబర్ అనేది ట్యాక్స్ ప్లేట్కు మాత్రమే సంబంధించింది. మరి మీరు బైక్ ఎత్తిస్తారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాపిడో కూడా ఇచ్చి మా ఆటో డ్రైవర్లకు అందులో కూడా కనుమరుగే రానే మా ఆటోల మీద పడ్డది గవర్నమెంట్. వచ్చి పడంగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మా ఆటోల మీద గుదిబండ వేసింది. ఈరోజు మేము బతకలేని పరిస్థితుల్లో సుమారు 250 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వివిధ రకాలుగా ఆటో డ్రైవర్లు చాలా మంది చనిపోయినారు. దీనికి మాపైన జాలి నెపంతో ఆలోచించి మాకు ఇస్తా అన్న 12,000 తక్షణమే ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే సంక్షేమ బోర్డు 100 కోట్లు తక్షణమే కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి పొన్నం ప్రభాకర్ గారు 3 జిల్లాల వైపులా ఉన్నారు మీరు. ఈ రవాణా సంస్థ స్టేట్గా మీరు ఉంటే మీ పరిధి హుస్నాబాద్ నియోజకవర్గం మాత్రం అటు ఎల్కతిరికి సంబంధించి ఉన్నది, ఇటు సిద్దిపేటకు సంబంధించి ఉన్నది, ఇటు కరీంనగర్ కూడా సంబంధించి ఉన్నది. ఇలాంటి 3 నియోజకవర్గాల ఆటో డ్రైవర్లు కూడా మీకు గుర్తొస్తలేరా? ఒక కరీంనగరే కాదు, దయచేసి ఆలోచించగలని చెప్పి గౌరవ శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మా సంక్షేమ బోర్డు అమలు చేసి మాకు ఇస్తా అన్న 12,000 తక్షణమే ఇవ్వాలని చెప్పి దయచేసి వేడుకుంటున్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని.